ఈరోజు మనము బ్యాక్ బైటింగ్ గురించి తెలుసుకుందాం. ఆది నుండి ఆకాశం మూగది, అనాదిగా తల్లి ధరణి మూగది. నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. దీని అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉరిమే మబ్బుల్లాంటి మనుషుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, చేరవేసే నారదులు, కలహప్రియులు ఉండే లోకం ఇది. అమాయకంగా ఇప్పుడు సన్నిహితంగా ఉన్నారని పడని వారి గురించి ఏదేదో అనేస్తారు. విన్నవారు మిన్నకుంటే పర్వాలేదు, కానీ ఆ పడని వారికి వీరితో పడనప్పుడు చేరవేస్తారు. కాబట్టి గొడవలు మామూలే కదా. విన్నవారు విన్నట్టు చెప్పరు. తమకి అర్థమైనంత, గుర్తున్నంత, తమ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, తమ లాజిక్ అంతా, అదే తెలివంతా, క్రియేటివిటీ అంతా యూజ్ చేసి ఇంకాస్త ఇంకొన్ని జోడించి మరీ వివరిస్తారు. పర్స్ పర్సెప్షన్లో దీన్నే క్లోజర్ అంటారు. సగం గీతలతో ఒక ఆకారం గీస్తే అది రెక్టాంగిల్ అనో స్క్వేర్ అనో పూర్తి చేసుకొని మరో సగం గీతల్ని తమ ఊహని, సృజనాత్మకతని, క్రియేటివిటీని ఉపయోగించుకొని ఎంతో బాగా తమ మస్తిష్కంలో పూర్తి చేసుకొని ఒక పూర్తి రెక్టాంగిల్ తయారు చేసుకుంటారు. అదేవిధంగా కొన్ని మాటలను కొన్ని వాక్యాలతో పూరిస్తారు. వాటికి అవసరం లేని ఎమోషన్స్ని కూడా జోడిస్తారు. అవి వినేవారిలో అవే రకమైన భావోద్రేకాలు కలిగిస్తాయి. సోర్స్ నుండి వచ్చే మాటలు డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి ఎన్నో మార్పులు చేర్పులు కలిగిస్తాయి. లిజనింగ్, కాంప్రహెన్షన్, రిటెన్షన్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ కంటెంట్లో ఎర్రర్స్, ఎర్రర్స్ ఇన్ డేటా ట్రాన్స్ఫర్, డేటాలో ఎర్రర్స్, ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ మధ్యలో ఎర్రర్స్. సైకాలజీలో ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. కొంతమందిని దగ్గరగా కూర్చోబెట్టి ఒక చిట్టి మీద ఒక సెంటెన్స్ వ్రాశారు. ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఒక రాజుకు 2 భార్యలు. మొదటి భార్యకు 2 పుత్రులు, రెండో భార్యకు 3 పుత్రికలు అని రాశారు. ఆ చిట్టి లైన్ ఫస్ట్ కూర్చున్న వారికి చదవమని ఇచ్చి, ఆ చిట్టి వెనక్కి వాళ్ళు చదివిన తర్వాత ఆ చిట్టి వెనక్కి ఇచ్చేసిన తరువాత ప్రక్కవాడికి చెవిలో తను చదివింది చెప్పాలి. అలా అది ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యి లాస్ట్ వారు విన్నదేంటో చెప్పాలి. ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈ విన్నది ఏదైతే జరిగిందో అది పక్కవాడికి చెప్పడంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఆఖరణ విన్నవారు చెప్పినది ఇలా ఉంది. ఆ పై సెంటెన్స్కి ఇలా ఉంది. ఒక రాజుకు 3 భార్యలు. 2 భార్యలకు ఇద్దరిద్దరు పిల్లలు. మూడో భార్యకు పిల్లలే లేరు అన్నారట. ఇలా ఉంటుంది మన సమాజంలో పుకార్ల సంగతి కూడా. కొంతమంది కుర్రవాళ్ళు పేర్లకి పుకార్లకి నిబద్ధులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపుమి అన్నాడు వేమన. ఎందుకంటే విన్న దాంట్లో నిజమెంతో దేవుడెరుగు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు.